హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్ర ఫేమస్ దోసకాయ ముక్కల పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పల్లీలు, నువ్వులు, కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చింతపండు, వెల్లుల్లిపాయలు అనమాట. దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. పల్లీలు, నువ్వులు వేస్తేనే ఈ దోసకాయ పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. పల్లీలు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన నువ్వులు, పల్లీలను అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట. మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతాయి. ఇలా టమాటాలు అనేది దగ్గరకు వచ్చేసిన తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండును అయితే వేసుకోవాలి. చింతపండును కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇవి స్టవ్ ఆపేసుకొని ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలన్నమాట. ఈ దోసకాయ పచ్చడి అనేది మనం ఫంక్షన్లో తినే దోసకాయ పచ్చడిలానే టేస్ట్ అలానే ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా పల్లీలు, నువ్వులను అయితే కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న టమాటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండును వేసుకొని ఇవి కూడా ఒకసారి కచ్చాపచ్చానే గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత మనం దోసకాయ ముక్కలను అయితే సగం వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని సగమే వేసుకోవాలండి. దోసకాయ ముక్కలు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొన్ని ముక్కలను అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. మనం కలుపుకుంటాం అనమాట. కలుపుకుంటేనే ఈ దోసకాయ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ దోసకాయ పచ్చడి అనేది మనం మిక్సీలో కన్నా రోట్లో వేసుకొని చేస్తే ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా మిగిల్చుకున్న కొన్ని దోసకాయ ముక్కలను అయితే కలుపుకోవాలి దీంట్లో. తర్వాత ఒక సగం ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట. ఈ పచ్చి ముక్కలు వేస్తేనే ఈ దోసకాయ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనికి మనం తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని ఈ మనం రెడీ చేసుకున్న పచ్చడిలోకి అయితే వేసేసుకోవటమే. ఇలా ఒకసారి దోసకాయ పచ్చడిని అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దోసకాయతో పప్పు, దోసకాయ కర్రీ కాకుండా ఇలా పచ్చడి ముక్కలు వేసుకొని పచ్చడిని చేయండి. దీని టేస్ట్ చాలా బాగుంటుంది. త్వరగా కూడా అయిపోతుంది అనమాట. ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మనం ఫంక్షన్లో తినే దోసకాయ పచ్చడి టేస్టే వస్తుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా దోసకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.